ట్రైలర్ చూసిన అందరికీ వచ్చే పాయింట్ ఏంటంటే ఎప్పుడు కోవిడ్, ఎప్పుడు 2024 ఈ పాయింట్ రేస్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లాస్ట్ 10 బిగ్ బ్లాక్ బస్టర్స్ ఏవైతుందో అంతా హిస్టరీలోనే చెప్పారు కదా. మీరు చెప్పిన పుష్ప అయినా 90s 5లోనే ఉంది, మేబీ ఇది 2019s, బట్ ఒక 4-5 years ఎగో స్టోరీ. మీరు ఏ స్టోరీ చూసి హిస్టరీలోనే వర్క్ అయినాయి కదా. నాకు బేసిక్గా బ్లాక్ పెప్పర్స్ ఎట్లా పుట్టింది? సో ఎవరు కనుక్కున్నారు ఇండియా అంటే ఎవరైనా చెప్తారు వాస్కో డి గామా కనుక్కున్నాడు ఇండియా. వాస్కో డి గామా ఇండియాని ఎందుకు కనుక్కున్నాడు? ఇక్కడెక్కడో పెప్పర్ ట్రేడింగ్ అవుతుందంట ఈ ఏషియన్ కంట్రీస్ నుంచి అని ఆయన సైన్యాన్ని వేసుకొని బయలుదేరాడు. రియల్ స్టోరీ అయితే తీసుకున్నది. Yeah. మంచి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ పట్టుకున్నారు. కాంట్రవర్సీ అనేది చూసేదాన్ని బట్టి ఉంటుంది అంతే. ఎలా స్టార్ట్ అయింది డియర్ నాన్న అనే సబ్జెక్ట్ కానీ మీ దగ్గర రావడం ఎట్లా స్టార్ట్ అయింది? సో ఈ డియర్ నాన్న స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని నేనే రాశాను. సో నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను. ఇప్పుడు అది అందుకే చేశారు కదా, సినిమా డబ్బులు రాపోయినా పర్లేదు, సినిమా జనాలకు వెళ్ళాలి. యా, అది అఫ్ కోర్స్ డియర్ నాన్న 100% అది. దట్స్ ది క్లియర్ ఇంటెంట్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈ ఫాదర్స్ డేకి ఫాదర్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అది మనం ఆలోచించుకుంటుంటాం కదా. ఇక్కడ నా ముందున్న టీము ఈ ఫాదర్స్ డేకి మన ఫాదర్స్తో కలిసి ఒక సినిమాని చూసేలాగా ఒక మంచి సినిమాని అయితే వీళ్ళు ఆహాలో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ స్ట్రీమ్ అయిన తర్వాత నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి ఒక ఫీల్ గుడ్ ఫిలిం చూసాము అని ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. నేను మా ఫాదర్తో చూసా. సో మీరు కూడా ఈ సినిమా గురించి నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటా, ఏం చేశారు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు కూడా మీ ఫాదర్తో కలిసి ఈ సినిమా చూడండి. సో ఇంక లేట్ చేయడం స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. హాయ్ చైతన్య గారు అండ్ హాయ్ రాకేష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, వీఆర్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు అనుకున్న అవుట్పుట్ బయటకు వచ్చింది. అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి ఒక ఫీల్ గుడ్ ఫిలిం చేశారు అని చెప్పేసి ఒక అప్రిసియేషన్ వస్తుంది. మీకు ఎలా వస్తుంది రెస్పాన్స్? ఇట్స్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది. రిలీజ్ కాకముందు కూడా వెల్ విషెస్కి చూపించాము, వాళ్ళందరూ కూడా దే ఫెల్ట్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఫిలిం. బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. దే వాజ్ కొంతమంది దే హ్యాడ్ టీయర్స్ ఇన్ దేర్ ఐస్. సో టోటలీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్ డన్. డియర్ నాన్న స్టార్టింగ్కి వెళ్ళి కూడా దట్ వాజ్ ది ఐడియా, టు షో సంథింగ్ వెరీ రిలవెంట్. దిస్ వాజ్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో హీ కేమ్ అప్ విత్ ది ఐడియా. ఇట్లా అనుకుంటున్నామనంటే మంచి ఐడియా అన్న చేద్దాము ఎనీ టైం అని అంటే, ఇంకా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండా అంటే డబ్బులు వస్తాయా రావా అంటే ఇట్లాంటి కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్తో వెళ్ళినప్పుడు, అండ్ అగైన్ ఇట్స్ ఎ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా. ఒక 1 hour ఫిల్మే చేద్దాము, ఎక్కువ ల్యాగ్ చేయొద్దు మనం, లెట్స్ నాట్ కమర్షియలైజ్ దిస్. ఒక ఇంటెన్షన్తో చెప్తున్నప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్స్ పెట్టి మనం దాన్ని డైల్యూట్ చేయకూడదని చెప్పి వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా అండ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ వెరీ వెల్ అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ గివెన్ యాజ్ అయితే ఆహాలో పార్ట్నర్షిప్ అలాగే ఉంది. సో ఆహా యాక్చువల్లీ రైట్ టైంకి ఈ ఫాదర్స్ డే టైంలో వేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ ట్రిబ్యూట్ టు దిస్ ఫిలిం. దట్స్ ఇట్. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి విన్నా నేను. సో ఎలా స్టార్ట్ అయింది డియర్ నాన్న అనే సబ్జెక్ట్ కానీ మీ దగ్గర రావడం ఎట్లా స్టార్ట్ అయింది? సో ఈ డియర్ నాన్న స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని నేనే రాశాను. సో నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను. సో అంజీ అని అతను నాకు హెల్ప్ చేశారు, ఆయన డైరెక్ట్ చేశారు. సో బిఫోర్ కమింగ్ టు దిస్ ఫిలిం నేను ఇంతకుముందు వినాయకుడు, విలేజ్లో వినాయకుడు అన్ని కో ప్రొడ్యూస్ చేశాను. పాఠశాలను ప్రొడ్యూస్ చేశాను, కుదిరితే కప్ కాఫీ, ఆనందో బ్రహ్మ వరకు సినిమాల్లో ఉన్నాను. యా, అదే మంచి సినిమాలు చేశాను కానీ మంచి డబ్బులు రాలేదు. ఇప్పుడు అందుకే చేశారు కదా, సినిమా డబ్బులు రాపోయినా పర్లేదు, సినిమా జనాలకు వెళ్ళాలి. యా, అది అఫ్ కోర్స్ డియర్ నాన్న 100% అది. దట్స్ ది క్లియర్ ఇంటెంట్. సో ఆ టైంలో ఒక 5 years బ్రేక్ తీసుకున్నాను. సరే కొంచెం ఫ్యామిలీ సెటిల్డింగ్ డౌన్ ఆ కాంటెక్స్లో బ్రేక్ కొంచెం ఎక్స్టెండ్ అయింది బికాస్ ఆఫ్ కోవిడ్. సో ఆ కోవిడ్ టైంలో నేను ఒక ఫార్మసిస్ట్ని, వీ హ్యావ్ మెడికల్ స్టోర్స్. మా ఫ్యామిలీ అంతా ఫార్మా బ్యాక్గ్రౌండే, మాకు పంజగుట్టలో స్టోర్ ఉంది. సో మా మామయ్య ఎవరైతే ఉన్నారో తనకు కూడా ఒక మెడికల్ స్టోర్ ఉంది, ఒక క్లినిక్ దగ్గర ఉంటుంది తన స్టోరు. ఈ కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ ఇచ్చే టైంలో ఆ సెకండ్ వేవ్ టైంలో ఈయనకు బాగా అటాక్ అయింది. సో ఈయన కోవిడ్లో చనిపోయారు. నాకేం కనిపించింది అంటే మేబీ ఈయన ఫ్రంట్ లైన్ వర్కర్గా ముందు గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఉంటే, ఈయనకు వ్యాక్సిన్ వచ్చి ఉంటే ఈయన బతికేవాడేమో. అట్లీస్ట్ 1 dose ఆఫ్ వ్యాక్సిన్ అయిపోయి ఉంటే కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది నమ్మాం కాబట్టి అందరం అప్పుడు. సో దీన్ని ఎవరిని బ్లేమ్ చేయలేము అలా అని చెప్పి.
గవర్నమెంట్ ఏం చేస్తుంది, కోవిడ్ అనే సిచ్యువేషన్ని దే వర్ ట్రయింగ్ టు సార్ట్ వన్ బై వన్ అండ్ నో వన్ యాంటిసిపేటెడ్ సెకండ్ వేవ్. కోవిడ్ అప్పుడు భయపడ్డాం కానీ సెకండ్ వేవ్ అప్పుడు మనం భయపడనప్పుడు భూతంలాగా వచ్చింది అది. ఫస్ట్ వేవ్ అప్పుడు ఏంటి, ఒక భూతం వస్తుందేమో అని భయపడితే ఏం లేదు అని అనుకున్నాం. ఏం లేదు అన్నప్పుడు పుల్ వచ్చినట్టు అలా సెకండ్ వేవ్ మనకి చాలా డేంజరస్గా ఉండింది. సో ఆ టైంలో ఇలా జరిగింది ఒక ఫార్మసిస్ట్కి. ఓకే, ఫార్మసిస్ట్ అనేవాడు మందులు ఇస్తున్నాడు, తీసుకుంటున్నారు, ఓకే, ఓపెన్ చేస్తున్నాడు, షాపు క్లోజ్ చేస్తున్నాడు, ఓకే. వాడి ఇల్లు ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది, ఏం జరుగుండొచ్చు ఒక ఫార్మసిస్ట్ లైఫ్లో. సో ఇండియాలో అరౌండ్ 15 to 20 lakhs ఉంటారు ఒక ఫార్మసిస్ట్. సో వాళ్ళందరికీ ఇది ఒక ట్రిబ్యూట్. రియల్ స్టోరీ అయితే యా తీసుకున్నది, మంచి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ పట్టుకున్నారు. కాంట్రవర్సీ అనేది చూసేదాన్ని బట్టి ఉంటుంది అంతే. కాంట్రవర్సీ కంటే కూడా అంటే గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ సెట్ ఆఫ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్ కావచ్చు, తర్వాత పోలీసులు కావచ్చు, ఈ వెండర్స్ వాళ్ళు కావచ్చు. బట్ ట్రిగరింగ్ పాయింట్ ఫర్ హిమ్ వాజ్ వై నాట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ వై నాట్ పీపుల్, వీళ్ళు డాక్టర్స్ తర్వాత ఇమీడియట్గా వచ్చేది ఫార్మసిస్ట్లే కదా, వై నాట్ దెమ్, వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ కదా, డాక్టర్ అయిపోయిన తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి. వాళ్ళని కూడా అనౌన్స్ చేసి ఉంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ముందే వ్యాక్సిన్ ఇచ్చి దెన్ దే వర్ అలౌడ్ టు గో అండ్ డూ ఆల్ దిస్, వచ్చుంటే బతికేవారేమో అని చిన్న ఆశ. ఆయన మార్చ్ ఏప్రిల్ టైం ఏదైతే సెకండ్ వేవ్ పీక్ ఉండిందో అప్పుడు చనిపోయారు. సో మనకు జనవరిలోనే వ్యాక్సిన్స్ స్టార్ట్ అయినాయి. ఇది జిహెచ్ఎంసీ వర్కర్స్కి ఫస్ట్ ఇచ్చారు. యూ కెనాట్ బ్లేమ్ గవర్నమెంట్ ఆల్సో ఇన్ దిస్. ప్రయారిటైజ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు అప్పటికి. అదే అన్నాను కదా, ఆ టైంలో ఈ సెకండ్ వేవ్ ట్రిగ్గర్ అనేది జరిగింది. ఇట్స్ లైక్ వార్లో వాళ్ళు ఎందుకు చనిపోయారంటే లాజిక్ లేదు దానికి, వార్ కదా అది, వార్లో కంపల్సరీ చనిపోతారు. కానీ ట్రైలర్ చూసిన అందరికీ వచ్చే పాయింట్ ఏంటంటే ఆల్రెడీ కోవిడ్ ఎప్పుడో అయిపోయింది కదా, దాని మీద మళ్ళీ ఇప్పుడు సినిమా తీస్తే ఏంటి, వర్కౌట్ అవుతుందా లేదా, అసలు చూడొచ్చా లేదా, ఎప్పుడు కోవిడ్, ఎప్పుడు 2024, ఈ పాయింట్ రేస్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంకే ఎలిమెంట్స్ మీరు సినిమాలో ఈ పాయింట్ రేస్ చేసినప్పుడు ఏంటంటే కోవిడ్ ఈజ్ అ హిస్టరీ మీరు చెప్పినట్టు. సో ఇప్పుడు మీరు నా లాజిక్ మీరు ప్రకారంగా చూస్తే లాస్ట్ 10 బిగ్ బ్లాక్ బస్టర్స్ ఏవైతుందో అంతా హిస్టరీలోనే చెప్పారు కదా. మీరు చెప్పిన పుష్ప అయినా 90s ఉంది, మేబీ ఇది 2019s, బట్ ఒక 4-5 years ఎగో స్టోరీ. మీరు ఏ స్టోరీ చూసినా హిస్టరీలోనే వర్క్ అయినాయి కదా. ఆల్ పీరియడ్ సినిమాలు, ఓకే లెట్స్ కమ్ టు ద సింపుల్ వర్డ్ ఆఫ్ పీరియడ్. సో నేనేమంటానంటే అప్పుడు ఈ సినిమా ఇంకా బాగా ఆడాలి కదా అని అంటాను. అంటే కోవిడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కోవిడ్ ఎలా వచ్చింది ఏంటి అది చూపించే మేబీ ఇంట్రెస్ట్ ఉండేదేమో, కానీ ఒక ఫ్యామిలీలో జరిగిన కోవిడ్ స్టోరీ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అనే పాయింట్ మీరెందుకు ఇది చేసుకున్నారు? అది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అలా ఉండింది కాబట్టి. ఒక ఫార్మసిస్ట్ ఇంట్లో ఒక ఫాదర్ ఏదైతే తన బిజినెస్ని ప్యాషన్ని రెండు కలిపి ఒకలాగా చూస్తాడో, ఒక సన్కి ఒక షెఫ్ అవ్వాలనుకునే ప్యాషన్. సో ఫాదర్ ఫీలింగ్ ఏంటి, నా తర్వాత వీడు ఈ బిజినెస్ చూసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో బిజినెస్ కంటే ఎక్కువ ఒక సర్వీస్ ఓరియంటేషన్ ఉంది అని నమ్ముతాడు ఫాదర్. సన్కి ఏంటంటే అంతే పిచ్చి వాడి ప్యాషన్ మీద వాడు, బట్ ఎట్ ది సేమ్ టైం ఫాదర్కి ఫోర్స్ చేయాలని ఉంది. వాళ్ళిద్దరు కలిసి మందు తాగే అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళకి. ఫాదర్ నెవర్ వాంట్స్ టు ఫోర్స్ హిమ్, సన్ని ఫోర్స్ చేయాలని ఉండదు తనకి, బట్ ఇది చేస్తే బాగుంటుందేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ పాయింట్ నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటిక్ సెన్స్లో. అది నాకు ఎగ్జైటింగ్ అనిపించింది. అందులో నాకు ఒక పెయిన్, ఒక జర్నీ, ఒక స్ట్రగుల్ ఇవన్నీ కనిపించాయి. సో అందుకు ఈ కథ చెప్పాలనుకున్నాను. అండ్ ఇది మోర్ బేసిక్లీ ఏంటంటే ఇది రియల్ థింగ్ కూడా కాబట్టి. అండ్ ప్రతి ఇంట్లో మనకు ఉంటుంది కదా ఇది. సో ఇప్పుడు మీకు ఏదో అవ్వాలని ఉంటుంది, ఫాదర్ యాక్సెప్ట్ చెయ్యరు. ఫాదర్ యాక్సెప్ట్ చేయకపోవడానికి ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి. సో అలా ఎలా బ్యాలెన్స్ చేశారు రెండింటిని, ఫాదర్ అండ్ సన్? సినిమా చూస్తే తెలుస్తుంది కదా. ఓకే, సో సేమ్ క్వశ్చన్ బ్రో. ఆయన వచ్చి చెప్పినప్పుడు ఒకవేళ కోవిడ్ టైంలో కదా అప్పుడెప్పుడో టాపిక్ని ఇప్పుడు జనాలు చూస్తారా అనే ఏమైనా పాయింట్ రైజ్ అయిందా స్టోరీ వచ్చి చెప్పినప్పుడు? మోర్ దెన్ కోవిడ్ వాజ్ జస్ట్ ద టైమింగ్, బట్ ద స్ట్రాంగర్ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ది బాండ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. మీరు నేను పీరియడ్ సినిమాలో కూడా అని కూడా చెప్పినాం, ఫాదర్ సన్ మీద వర్క్ అయిన సినిమాలో తీసుకోండి, డాడీ దగ్గర నుంచి సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు, ఎనీ ఎమోషన్ దట్ ఎనీ సినిమా దట్ హ్యాపెండ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఆర్ బ్లాక్ బస్టర్స్, బికాస్ దిస్ ఈజ్ అన్ అన్టోల్డ్ ఎమోషన్. ఫాదర్ సన్ మధ్య ఉండే బాండింగ్, లవ్ ఇస్ అన్ అన్టోల్డ్ ఎమోషన్. మదర్ సన్ ఇట్స్ యూనివర్సల్ ఎమోషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫాదర్కి సన్కి
బాండింగ్ ఉంటుంది, కానీ ఫాదర్ సన్ రిలేషన్ ఎట్లుంటుంది, కొంచెం భయంతో కూడుకొని మనకు ప్రేమ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయలేము, మమ్మీ మీదకే ఎక్స్ప్రెస్ చేస్తాం, ఫాదర్కి ఉన్నా కూడా. సో ఆ బాండింగ్ని బ్యూటిఫుల్గా చూపించాం. కోవిడ్ ఈజ్ బికాజ్ ఇట్స్ ఎ రియల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్. నిజంగా అలా ఒక సందర్భం జరిగింది, దాని నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసిన సినిమా. అండ్ సారీ టు ఇంటరప్ట్. సో ఈ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నాం కదా సినిమాని, ఫార్మసీ బ్యాక్గ్రౌండ్లో. సో మీరు అన్నారు కదా కోవిడ్ అని, సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ దట్. ఆ పాయింట్లో కోవిడ్ వల్ల నేను చెప్పాలనుకున్న ఎమోషన్ మ్యాగ్నిఫై అవుతుంది. సో కోవిడ్ లేకపోయినా ఫార్మసిస్ట్ అంతే ఇంపార్టెంట్. సో ఇందులో ఒక డైలాగ్ ఉంది, ప్రపంచంలో ఉన్న అన్ని మెడికల్ షాపులు ఒక్కరోజు మూసేస్తే ఏంటి పరిస్థితి. సో కోవిడ్ వల్ల మ్యాగ్నిఫై అయింది నేను చెప్పాలనుకునే ఎమోషన్స్. మేబీ అక్కడ నేను ట్రిగర్ అయ్యానేమో. పాయింట్ కాదు మీరు చెప్పాలనుకున్న పాయింట్, వీళ్ళ ఎగ్జాక్ట్లీ ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఫార్మసిస్ట్ ఇంట్లో ఏం జరిగింది, ఒక ఫాదర్ సన్ స్టోరీ. ఇవి నా 2 పాయింట్స్. కోవిడ్ అనేది ఒక మీడియం, మేబీ ఒక టూల్ అంతే. సో ఫార్మసిస్టుల దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిందా ఇప్పటివరకు? ఇప్పుడే వచ్చింది కదా. సో నేను ఎవరైతే మా ఫ్యామిలీ దాంట్లో కపుల్ ఆఫ్ షోస్ వేసాను, సో దే వర్ వెరీ హ్యాపీ దట్ అరే మన లైఫ్ మీరు చెప్పారు కదా అన్నట్టుగా. బికాస్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ 15 lakh ఫ్యామిలీస్ నౌ. 15 lakh ఫ్యామిలీస్ ఎవరైతే ఫార్మసిస్ట్లో మీ రీటైలర్స్ ఉన్నారో, ఇట్ విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్ దమ్. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఇంకా చూడలేదు సినిమా, ఇప్పుడే వచ్చింది కాబట్టి చూపియాలి. ఐ విల్ ప్రాబ్లీ హ్యావ్ టు షో హిమ్ అండ్ సీ ద రెస్పాన్స్. డెఫినెట్గా బాగానే వస్తుంది, ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. మా ఫాదర్ కాకుండా ఇంకా ఫ్యామిలీలో చాలామంది చూశారు. జస్ట్ షోడ్ దెమ్ ఎట్లుంది ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాడ్ టీయర్స్ ఇన్ దర్ ఐస్. సరే ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు కదా సినిమా, అప్పుడే ఎందుకు అయిపోయింది అది, ఎవ్రీబడి హ్యాడ్ దట్. But again, coming from the producer's perspective, or he only wanted to say the content, he didn't want to dilute the film at all. ఇంకేదో పెట్టి సరే ఇంకొక 15 minutes పెడితే ఫీచర్ ఫిలిం లెంత్, he didn't want to do that. మేము అందరం పుష్ చేసాం కూడా, పోతుంది డైల్యూట్ అవుతుంది, మనం చెప్దాం అనుకున్న ఎమోషన్ డైల్యూట్ అయిపోతుంది, ఆ హై నోట్లోనే ఎండ్ చేద్దాం, లెట్స్ ఎండ్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. వీ ఆర్ ఆల్ కన్విన్స్డ్ కి ఓకే లెట్స్ ఎండ్ ఇట్ దేర్. అండ్ నౌ ఇన్ దట్ ప్రాసెస్ వాట్ వీ రియలైజ్డ్ ఈజ్ థియేటర్స్ సినిమాలు వస్తుంటాయి, ఓటీటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత థియేటర్స్కి ఉన్న రెస్పాన్స్ కొంచెం తగ్గింది, సినిమాలకి అంత ఇదివరకు వెళ్ళినంత ప్యాషనెట్గా వెళ్ళలేకపోతున్నాం మనము. సరే ఇదివరకు ఏంటి మనకి ఆప్షన్ వచ్చి సినిమాలో చూడకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ మిస్ అవుతామేమో అని ఒక ఆ యాంగిల్లో చూస్తుండే. ఇప్పుడు ఎట్లాగో 2 weeks వచ్చేస్తుంది రా మనకు అన్న దీంట్లో ఉన్నాం. ఇప్పుడు ఓటీటీస్ కూడా ఒక పాయింట్ తర్వాత స్టాగ్నెంట్ అయిపోతాయి. ఎంత కాంటెంట్ అని తీసుకొస్తారు, ఎన్ని సినిమాలు అని పెడతారు, వారానికి 4 సినిమాలు అయితే 4 సినిమాలు ఒక పాయింట్ తర్వాత వచ్చేస్తాయి. అందుకే సిరీస్లో స్టార్ట్ అయినాయి. సిరీస్ ఇస్ అ బిగ్గర్ ఫార్మాట్ సినిమాకి మించి. యూనో క్రికెట్లో ఐపీఎల్ నుంచి టెస్ట్ మ్యాచ్ల నుంచి వన్ డే నుంచి 2020 వచ్చినట్టు ఇక్కడ సినిమా నుంచి సిరీస్లోకి పోయినా. సిరీస్ ఇస్ అ బిగ్గర్ ఫార్మాట్, 6 hours 7 hours ఫిల్మ్, బట్ ఎపిసోడ్ వైజ్గా ఉంటుంది. నౌ దిస్ ఈజ్ లైక్ ఏ 2020 ఫార్మాట్ ఆఫ్ ది క్రికెట్ అనుకుందాం. 1 hourలో సినిమా అయిపోతుంది నీకు. ఇట్స్ ఎ వెబ్ ఫిల్మ్ బేసికల్లీ. ఫారెన్లో ఉంది, హాలీవుడ్లో యూ హ్యావ్ 1 hour ఫిల్మ్స్, 50-minute ఫిల్మ్స్, 1 hour ఫిల్మ్స్. ఫిల్మ్ ఫెస్టివల్స్లో చాలా ఉంటాయి ఇట్లాంటి ఫిల్మ్స్. యూ ఓన్లీ విల్ టెల్ ది పాయింట్. నౌ లెట్స్ థింక్ ఇఫ్ దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ దిస్ ఫిలిం, 5 years down the line 1 hour ఫిల్మ్స్ వస్తాయి. ఎందుకంటే ఓటీటీస్ కూడా కాంటెంట్ కావాలి, ఎంతసేపు సినిమాలు సిరీస్ల మీద రిలే అవ్వలేరు కదా, కాంటెంట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇంతమంది పాపులేషన్కి చూసేస్తారు. నౌ దే నీడ్ సంథింగ్ దట్ కెన్ ఎంగేజ్. ఇది 1 hourలో అయిపోతుంది. ఒకటి యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్ ఆన్ ద డ్రైవ్, ఒక ఎపిసోడ్ ఆఫ్ ఎ సిరీస్ చూసినట్టు. 50 minutes ఎపిసోడ్ ఉంటే యూ కెన్, అదేంటి ఇంకా కంటిన్యూషన్ అయిపోలేదనే ఫీలింగ్ ఉంటుంది. ఇది నీకు ఒక స్టోరీ, యూ విల్ హ్యావ్ ఎ స్టార్ట్, యూ విల్ హ్యావ్ ఎ మిడ్ పాయింట్, యూ విల్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్, యూ విల్ హ్యావ్ ఎన్ ఎండింగ్. ఒక సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. సో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈజ్ 2 years 3 years డౌన్ ద లైన్ ఇలాంటి సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఓటీటీస్ విల్ కమ్ అప్ విత్ 1 hour ఫిల్మ్స్ వేర్ వాళ్ళ లైబ్రరీలో నువ్వు ఓటీటీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నప్పుడు సినిమాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తావు, ఇంతేరా అన్న ఫీలింగ్ ఉంటుంది. నౌ ఇఫ్ దే కమ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ 1 hour ఫిల్మ్స్, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. సినిమాకి 3 కోట్లు ఖర్చు పెట్టేది 1 crore అయిపోతుంది. నౌ ఇఫ్ జనాలకు సినిమాలు అలవాటారా 1 hourలో అయిపోతుంది అని ఒక సపరేట్ సెగ్మెంట్ పెట్టి 1 hour ఫిల్మ్స్ అని పెట్టి చెప్తే లాట్ ఆఫ్ మోర్ పీపుల్ నేనంటూ అన్నాడు కార్లో ఉన్నప్పుడు, షూట్ మధ్యలో ఉన్నప్పుడు, అరే ఉంది తొందర అయిపోతుంది అని చెప్పి విల్ స్టార్ట్ వాచింగ్. సో దిస్ ఈ స్పేస్ క్రియేట్ అవుతుంది. యూనో 1 hour ఫిల్మ్స్కి దెర్ ఈజ్ ఎ స్పేస్. వీ థింక్ దిస్ ఈజ్ ద రైట్ స్పేస్. ఓటీటీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చింది. ఓటీటీలో సిరీస్లు ఇంత పాపులర్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నౌ
likewise, this is a kind of space where people will come up with 1 hour films, 15-minute films. ఇదివరకు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ఎంత ఫేమస్ ఉండే, ఇప్పుడు అసలు కూడా చూస్తుండా అయిపోయింది. సో చాలా సినిమాలు కూడా ఇట్లా ల్యాగ్ వల్లే ఇంకో 10 నిమిషాలు పెట్టాలి, ఇంకో 10 నిమిషాలు పెట్టాలి, సీన్స్ యాడ్ చేస్తారు, సినిమా మొత్తం పోతుంది. దానివల్ల నీకు సినిమా హాఫ్ అన్ అవర్ 40 minutes మంచిగా ఉన్నా మిగతా 50% బాగాలేకపోతే సినిమా థియేటర్కి బయటకు వచ్చేటప్పటికి, లేకపోతే సినిమా ఓటీటీలో చూసినా ఆ సినిమా అయిపోయే టైంకి యూ ఆర్ ఫీలింగ్ అబ్బా ఇంకెప్పుడు అయిపోతుంది అని ఫోన్ చూస్తుంటాం. ద మూమెంట్ యూ టచ్ యువర్ ఫోన్ దట్ ఇట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిల్మ్. ఇది నీకు ఈ 1 hour ఫిల్మ్స్ ఏంటంటే యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ 1 hourలో వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ ఎమోషన్, ఆ పాయింట్నే చెప్తున్నాం కాబట్టి ఇట్స్ ఈజీ టు హోల్డ్ ది ఆడియన్సెస్ అటెన్షన్ స్పాన్. సో ఈ ప్రాసెస్లో మేము అనుకుంది ఓకే ఇది కూడా మేము వీఆర్ టార్గెటింగ్. సో మేబీ వీ విల్ బీ ద పయనీర్స్ ఆఫ్ 1 hour ఫిల్మ్స్ అండ్ వీ షుడ్ థ్యాంక్ ఆహా ఆల్సో. యూనో ఎవడు చూస్తాడు అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అన్న ఇది ఫారెన్లో ఇట్లాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపిస్తే బాగుంటుంది అంటే, అరే ఆల్రెడీ నేను ఖర్చు పెట్టేశాను చాలా, మళ్ళీ ఖర్చు అంటే లేదన్నా చాలా తక్కువ బడ్జెట్ నాకు అని అడిగాడు. వెరీ మినిమలిస్టిక్ బడ్జెట్ నేను ఇస్తాను, నువ్వు ఏమన్నా చేసుకో అని ఇలాగే చెప్పాను. సో 4 ఫిల్మ్ ఫెస్టివల్స్కి అప్లై చేస్తే మనకి హ్యూస్టన్ ఫిల్మ్ ఫెస్టివల్లో లాంగ్ ఫార్మాట్స్ ఒరిజినల్కి మనకి సిల్వర్ అవార్డు వచ్చింది. దీనికి హ్యూస్టన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇస్ వెరీ పాపులర్ బికాజ్ ఇట్స్ 57 years old ఫెస్టివల్ అది. సో లాంగ్ ఫార్మాట్స్ వాళ్ళ దగ్గర కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఒరిజినల్లో మనకి సిల్వర్. షార్ట్ ఎనీథింగ్ అండర్ 30 minutes ఇస్ అ షార్ట్ ఫిల్మ్. లాంగ్ ఫార్మాట్ అని అంటే ఎనీథింగ్ క్లోజ్ టు 1 hour ఇట్స్ కాల్డ్ ఎ లాంగ్ ఫార్మాట్. అండ్ దిస్ ఇస్ నాట్ మళ్ళీ ఫీచర్ ఫిల్మ్ కాదు ఇది. సో దే కాల్ ఇట్ as లాంగ్ ఫార్మాట్ ఒరిజినల్. ఫీచర్ ఫిల్మ్ అని అంటే నీకు మినిమం 1 hour ఉండాలి, 1 hour పైన ఉండాలి, 75 minutes ఉండాలి. యా కాదు బ్రో, అటు థియేటర్లో సినిమాలు చేస్తున్నావు, ఇటు ఓటీటీలో సినిమాలు చేస్తున్నావు, అటు యూట్యూబ్లో, మూడిట్లో సినిమాలు చేసుకుంటూ అసలు ఏంటి ఆ థాట్ ప్రాసెస్ ఏంటి, ఆ ప్లానింగ్ ఏంటి, అసలు ఏం ఫిక్స్ అయిపోయి ఇలా ఏమనాలి, అంద పెద్ద స్టార్స్ ని పాన్ వరల్డ్ స్టార్ అన్నట్టు ఈయన పాన్ మీడియా స్టార్ అయిపోయింది. సోషల్ మీడియా థియేటర్లు ఉన్నాయి, ఓటీటీలో ఉంది. సో పాన్ దేనికి సపోర్ట్ చేయడం లేదు. అంటే ఫార్చునేట్లీ ఇట్ వర్క్డ్ ఫర్ మీ. 30/21 అంటే అంతకుముందు సినిమాలు చేశా, బట్ మై బ్రేక్ త్రూ కేమ్ ఫ్రమ్ యూట్యూబ్. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ మళ్ళీ యూట్యూబ్లో చేయాలి, బికాస్ అదే కదా నాకు సక్సెస్ ఇచ్చింది, నా ఎగ్జిస్టెన్స్ చూపించింది యూట్యూబ్. అండ్ ఓటీటీ ఈజ్ అ బిగ్గర్ ఫార్మెట్ ఆఫ్ యూట్యూబ్ అనుకుందాం మనం. అంటే యూట్యూబ్ అంటే మనకు అప్పుడు యూట్యూబ్ నుంచి ఇప్పుడు సపరేట్ ఓవర్ స్పేస్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. యూ ఆల్సో నీడ్ టు బి దేర్ బికాస్ ఆఫ్టర్ ది ఓటీటీ రెవల్యూషన్ మీ అందరికీ తెలుసు, మనందరం పర్సనల్గా చూసాం. సినిమాలు ఫ్రైడే రోజు వస్తే అసలు ఏంటో పరిస్థితి మనకు తెలియదు, అసలు రిలీ హిట్ అవుతుందా, జనాలు చూస్తారా లేదా అనేది నోబడీ కెన్ గ్యారంటీ. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద ఓటీటీ రెవల్యూషన్ ఆడియన్స్ మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. అండ్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ తీసుకుంటే దర్ వాజ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. క్రికెట్ అవుతుంది, పాలిటిక్స్ అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. సో కూడా థియేటర్కి ఎట్లా ఇప్పుడు యాక్టర్స్కి ఆర్ ప్రొడ్యూసర్స్కి కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, there is an alternate for you to showcase your film and there is a bigger audience for OTT now. ఇంట్లో కూర్చొని చూపిస్తున్నావు. సో ఇదేంటనంటే యాజ్ అన్ యాక్టర్స్ మేము ఇప్పుడు ఒకసారి ఇదివరకు ఏమంటుండే హీరో మార్కెట్ ఇంత 10 కోట్లు 20 కోట్లు, ఇప్పుడు వీ విల్ గో టు ఏ సిచ్యువేషన్ వేర్ వీటి సినిమా ఓటీటీలో వస్తే ఎంతమంది చూస్తారు, దట్ విల్ బి యువర్ మార్కెట్. ఎందుకనంటే ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు కూడా అంటిల్ అన్లెస్ ఇఫ్ దే ఆర్ మ్యాగ్నోమస్ బాహుబలిలో లేకపోతే ఆర్ఆర్ఆర్లో కల్కిలో లాంటి తప్పితే పెద్ద హీరోల సినిమాలు కూడా ఏది ఎట్లా ఆడుతుందో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అదే ఇఫ్ యూ హ్యావ్ పలానా సినిమా వీడియో అరే చైతన్య సినిమానో లేకపోతే సుహాస్ సినిమానో తిరువెల సినిమానో ఉందంట అంటే అట్లీస్ట్ ఓటీటీలోనే జనాలు చూస్తారు. సో యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ దేర్. సో అది నీకు మీటర్ రన్నింగ్ ఇక్కడ ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. సినిమా ఈజ్ అవర్ ప్యాషన్ ఎండ్ ఆఫ్ ద డే. వీ ఆల్ థ్రైవ్ ఫర్ సీయింగ్ అవర్ సెల్స్ ఆన్ బిగ్ స్క్రీన్. సో నేననే కాదు, ఏ యాక్టర్ అయినా హీ షుడ్ బి ఏబుల్ టు కేటర్ హిమ్సెల్ఫ్ టు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకదాన్ని నమ్ముకుంటే మనం వర్కౌట్ అవ్వలేం. సో ఐ థింక్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ యూట్యూబ్ చాలామంది చూస్తారు. సో యూట్యూబ్ ఆడియన్స్కి ఎక్కువ తెలుసు. అక్కడ నుంచి దట్ కేమ్ ఫ్రమ్ థియేటర్స్. నౌ ఒక 2 సినిమాలు మంచి క్యారెక్టర్ చేశాడు, తరుణ్ భాస్కర్ సినిమా చేశాడు, బాగా చేస్తున్నాడు. నౌ పీపుల్ ఆడియన్స్ నో. నౌ ఐ హ్యావ్ ఒకటి అమెజాన్లో ఉంది, ఆహాలో 2-3 ఉన్నాయి. సో నౌ ఓటీటీ సెగ్మెంట్ ఆడియన్స్ వీళ్ళే ఉంటారు, బట్ పీపుల్ హూ ప్రిఫర్ వాచింగ్ ఫిల్మ్స్ ఆన్ ఓటీటీ. థియేటర్కి వెళ్ళి ఎవరు కొంచెం ఏజ్డ్ మన ఫ్యామిలీ వాళ్ళు ప్రతి సినిమాకి రారు కదా,
ఓటీటీలో నువ్వు చూపిస్తావు, లేకపోతే ఇప్పుడు ఇది ఉంది, ఇదో బాగా వచ్చింది అని చెప్పి, లేకపోతే ఫోన్లో చూపిస్తావు, లేకపోతే టీవీలో పెడితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇఫ్ యు ఆర్ యు ఆర్ గెటింగ్ క్లోజర్ టు దెమ్, సో దట్ వే ఎత్తుకోవాల్సి వస్తుంది. సినిమాలు ఏమొచ్చినాయి రిలీజ్, సినిమా ఎవరికి చూడాలి కాంటెంట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది ఒక పాయింట్ తర్వాత, బికాజ్ వచ్చిన తర్వాత అన్నీ చూడలేము మనం. సో మనము ఇప్పుడు ఇలా ఓపెన్ చేసాము, 4 సినిమాలు కనిపిస్తున్నాయి, అరే వీడు చైతన్య కదా, వీడు చూద్దాం, వీడి సినిమా చూద్దాం, బాగానే ఉంటుంది. ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగితే చాలు. అండ్ దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ వాజ్ ఆఫ్టర్ 30/21. అండ్ ఈవెన్ కాంటెంట్ బాగుంటే ఒకవేళ తెలుగులో రిలీజ్ అయినా కూడా దీన్ని మల్టిపుల్ లాంగ్వేజ్ డబ్ చేసి మరి పెట్టేస్తున్నారు. దట్ ఈస్ అడ్వాంటేజ్. ఎగ్జాంపుల్ మంజుబల్ బాయ్స్ రీసెంట్గా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసి ప్రేమలు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ సే జనవరి నుంచి ఇంకా హాఫ్ కూడా అవ్వలేదు, మలయాళం ఇండస్ట్రీ ప్రొడ్యూస్డ్ 400 crore ఫిలిమ్స్. ప్రేమలు, మంజుమల్ బాయ్స్, దే వాజ్ అనదర్ మమ్ముట్టి ఫిలిం, అది ఇంకొకటి, అండ్ పృథ్వీరాజ్ ఇది కూడా వచ్చినట్టుంది కదా వాడిది, మన ఫాఫా ఆవేశం కూడా రీసెంట్. బట్ దానికంటే ముందు ఆవేశం వాజ్ అనదర్ కల్ట్. దానికంటే ముందు గోట్, పృథ్వీరాజ్ సుకుమారన్స్ గోట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఆయన అని అంటున్నా. అంటే మలయాళం ఇండస్ట్రీ కుడ్ ప్రొడ్యూస్ 400 crore ఫిల్మ్స్ ఇన్ జస్ట్ 4 months ఆఫ్ టైం. అవన్నీ మన దగ్గర పెద్ద బ్లాక్ బస్టర్స్ అయినాయి. ప్రేమలు బ్లాక్ బస్టర్, మన దగ్గర మంజుమల్ బాయ్స్ బ్లాక్ బస్టర్, కాంటెంట్ డ్రివెన్. అదే అంటే దెర్ ఈస్ అ స్పేస్ ఫర్ కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. అందుకని నా సినిమాలు ఏది చూసినా కాంటెంట్ డ్రివెన్ ఉంటుంది. ప్రాబ్లీ టుడే, టుమారో, 1 year or 2 years down the line, people will see me like that. ఓకే, వీడి సినిమా కాంటెంట్ డ్రివెన్ అంటే నాకు అట్లీస్ట్ దట్ రికగ్నిషన్, ఇఫ్ ఐ కెన్ గెట్ దట్ రికగ్నిషన్ ఆఫ్ మనకు మలయాళంలో ఫాద్ ఫాజిల్, హిందీలో చూసుకుంటే రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా, తమిళ్లో విజయ్ సేతుపతి, దిస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. తెలుగులో ఇఫ్ యూ వాంట్ సీ, యూ హ్యావ్ వెరీ ఫ్యూ పీపుల్. ఐ వాంట్ టు ఫిల్ దాట్ స్పేస్. లక్కీలీ ఫర్ నౌ ఇప్పుడు మనకి దెర్ ఆర్ యాక్టర్స్ లైక్ మీ ఆర్ సుహాస్, దే కమింగ్, తిరువీర్ ఆల్సో కమింగ్ అప్ విత్ డిఫరెంట్, రాగ్మయ్, దే కమింగ్ అప్ విత్ డిఫరెంట్ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్. సో ఈ స్పేస్ కూడా ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ ప్యారలల్ సినిమా. వీ నీడ్ యాక్టర్స్ హియర్ ఆల్సో. ఓన్లీ దెన్ ది ఇండస్ట్రీ విల్ గ్రో. సో వీఆర్ టార్గెటింగ్ ఎట్ దిస్ స్పేస్. మీ జర్నీ కూడా నాకు నచ్చింది. మనం తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం. యా బ్రో, నాకు బేసిక్గా బ్లాక్ పెప్పర్ సినిమాస్ అని అది నచ్చింది. అది ఎట్లా పుట్టింది బ్లాక్ పెప్పర్? సో బ్లాక్ పెప్పర్ అంటే, సో ఒక చిన్న స్టోరీ ఒక 30 secondsలో చెప్తాను. అది ఎలా వచ్చింది అంటే, సో మనందరికీ ఇండియా అంటే ఇష్టం. సో దట్స్ వేర్ వీఆర్ బోర్న్. సో ఇండియాకి సో ఎవరు కనుక్కున్నారు ఇండియా అంటే ఎవరైనా చెప్తారు, వాస్కో డి గామా కనుక్కున్నాడు ఇండియాని. వాస్కో డి గామా ఇండియాని ఎందుకు కనుక్కున్నాడు? ఇండియా మీద ప్రేమ కాదు కదా ఆయనకి. ఆయన క్రిస్టియానిటీని పెంపొందించుకోవడానికి ఇక్కడెక్కడో పెప్పర్ ట్రేడింగ్ అవుతుందంట ఈ ఏషియన్ కంట్రీస్ నుంచి అని ఆయన సైన్యాన్ని వేసుకొని బయలుదేరాడు. స్పైసెస్ బేసికలీ, పెప్పర్ స్పైసెస్ సైన్యాన్ని వేసుకొని బయలుదేరినప్పుడు ఎక్కడైతే మన కేరళకి వచ్చాడో అప్పుడు ఇండియా ప్రపంచానికి తెలిసింది. సో ఆయన ఇండియా ఎందుకు వచ్చాడు? బ్లాక్ పెప్పర్ని ట్రేడ్ ఎత్తుకుంటూ వచ్చాడు. సో ఆ సిగ్నిఫికెన్స్ కొద్దీ పెప్పర్ ట్రేడింగ్ ఇందులో బ్లాక్ పెప్పర్ ఎందుకంటే బ్లాక్ పెప్పర్ ఈజ్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ ఆఫ్ స్పైసెస్. దాన్ని బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం అంటారు దాన్ని. సో నా కంపెనీ పేరు ఒక యూనిక్గా ఉండాలి, ఒక స్టోరీ ఉండాలి దానికి అనేది రీజన్. సో గ్యాప్గా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ నుంచి అయినా కంటిన్యూస్గా సినిమాలు ఇప్పుడు కంటిన్యూస్ అదే అంటే నా 5 years బ్రేక్ తీసుకున్నాను. సో నేను ముందు వేరే పార్ట్నర్స్ ఉండేవాళ్ళు, ఇది నా ఓన్ కంపెనీ. సో ఇప్పుడు నేను కంపెనీ లెవెల్లో డిఫరెంట్ పార్ట్నర్స్ తోటి చేస్తున్నాను సినిమాలు. ఇప్పుడు నారా రోహిత్ గారితో ఒకటి మేము సుందరాకాండ అని మీరు టైటిల్ టీజర్ అనౌన్స్ చేసాము, చూసాను. యా, ఒకటి తిరువీర్ గారితో చేస్తున్నాం, ఇంకోటి. సో దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్నర్స్ ఇన్ ది ప్రాజెక్ట్ ఎట్ ఎ కంపెనీ లెవెల్. సూపర్. సో డెఫినెట్గా డియర్ నాన్న అందరికీ నచ్చుద్ది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టైటిలే చాలా నీట్గా ఉంది, అంటే చూడాలి అనిపించాలని ఉంది. ఈ టైటిల్ దాని గురించి కూడా ఒక చిన్న చెప్తాను. టైటిల్ ఏంటి అంటే, సో ఎలా పెట్టాలి అనుకున్నప్పుడు సంథింగ్ అబౌట్ నాన్న అనుకున్నప్పుడు నాన్నకు ప్రేమతో బాగుంది కదా అనుకున్నాను. సో సడన్గా థాట్ వచ్చాక ఒక 2-3 hours అరే అవును ఇది ఎన్టీఆర్ గారి సినిమా ఉంది కదా ఆల్రెడీ అంటే న్యాచురల్గా వచ్చింది. అప్పుడు మా డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు ఏం చేద్దాం ఇలా ఉంది అంటే, పాపం ఆయన సార్ సిమిలర్గా ఉంది కదా డియర్ నాన్న ఎలా ఉంది సార్ అన్నాడు. అలా ఫిక్స్ అయ్యాయి ఈ టైటిల్. సో ఆడియన్స్కి ఏం చెప్తారు ఫైనల్గా? ఆల్రెడీ చాలామంది చూస్తున్నారు, ఇంకా చూడని వాళ్ళకి, ఇంకా చూడాలి అనుకున్న పాయింట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? సో మేము మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే, ఫాదర్స్ డేకి డియర్ నాన్న మీరు మీ ఫాదర్కి ఇవ్వండి గిఫ్ట్. సో ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా ఏ సినిమాలో వచ్చినా యూ బీన్ ఎంకరేజింగ్, యూ బీన్ ఆల్వేస్ దేర్. అలాగే ఇది కూడా ఒక మంచి సినిమా. ఖచ్చితంగా ఒక ఫాదర్ సన్ అనే కాదు, ఒక ఫ్యామిలీ చూడదగ్గ సినిమా.
మనకందరికీ ఓపికలు ఉండట్లేదు. సో మనందరి కోసం క్రియేట్ చేయబడ్డ సినిమా ఒక 1 అవర్లో అయిపోతుంది. లంచ్ చేసుకుంటున్నాం, డిన్నర్ చేసుకుంటున్నాం, లేదా ఒక పెగ్ చేసుకుంటున్నాం, ఫ్యామిలీతో ఫాదర్స్ డే రోజు కలిసి చూస్తే యూ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ అండ్ రియలీ హ్యాపీ. ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఆహాలో ఉంది, సబ్స్క్రిప్షన్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూడండి. యూ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.